హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 29, 2022 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మరి సెప్టెంబర్ 29 ఇంపార్టెన్స్ ఏముంది అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డే ఉందండి. వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. వరల్డ్ హార్ట్ డేగా అంటే ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తారండి. ప్రపంచ హృదయ దినోత్సవం అండి. సో దీనికి ఒక ఇతివృత్తం ఇచ్చారు, యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్. సో ఇది ఒక మానసికమైనటువంటి గొప్ప అంశంగా చెప్పొచ్చు. యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ని యూజ్ చేయండి, ఇంకొక హార్ట్తో కలిగేయండి, హృదయాన్ని కాపాడుకోండి అని ఒక ప్రధానమైన అర్థం చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇది యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అనేది సెప్టెంబర్ 29 నాటి 2022 నాటి సెప్టెంబర్ 29, 2022 యొక్క ప్రపంచ హృదయ దినోత్సవం యొక్క ఇతివృత్తం అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మాతృభూమి యోజన. ఇది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం అండి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, 2022. సో ఇది మనకు మహాత్మా గాంధీ జయంతితో పాటు మాజీ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా ఇది జరుపుకుంటాం. మరి ఈ రోజున అక్టోబర్ 2, 2022 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాతృభూమి యోజనని ప్రారంభిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీని ఉద్దేశం ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు కూడా భాగస్వామ్యం కావాలి. ద సిటిజన్స్ ఆఫ్ ది అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అందులో భాగస్వామ్యం కావాలంటే కొందరు వివిధ దేశాల్లో వివిధ హోదాలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు దేశంలో కూడా, లేదా ప్రపంచంలో వివిధ దేశాల్లో వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ గతంలో వాళ్ళు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అలాంటి వాళ్ళందరూ భాగస్వామ్యం తీసుకోవాలి. అంటే దేశీయంగా తీసుకోవాలి భాగస్వామ్యం, ప్రపంచవ్యాప్తంగా దేశీయంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తుల యొక్క భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే మాతృభూమి యోజన. కొందరు ప్రవాస భారతీయులు ఉంటారు, భారత సంతతి వ్యక్తులు ఉంటారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు, భారతదేశంలో వివిధ పారిశ్రామికవేత్తలు ఉంటారు ఉత్తరప్రదేశ్ చెందినవారు, లేదా వ్యక్తులు ఉంటారు వాళ్ళు సహాయం చేయాలనే ఉద్దేశంతో. అలాంటి వాళ్ళందరి భాగస్వామ్యంతోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ మాతృభూమి యోజన కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అక్టోబర్ 2, 2022 ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం అనేది జరిగిందండి. సో మరో అంశం గమనించాలి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే యోగి ఆదిత్యనాథ్ యోగి అంటాం. సో మరి యోగి ఆదిత్యనాథ్ గారు వీరు ఉత్తరప్రదేశ్కు రెండవసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు అన్నప్పుడు వారే ఆనందీబెన్ పటేల్ అండి. ఎవరైనా ఆనందీబెన్ పటేల్. ఇంకొక అంశం గమనించారు, ఆనందీబెన్ పటేల్ గతంలో మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి మహిళ. యోగి ఆదిత్యనాథ్ గతంలో ఒకసారి అడిగాడు ఎగ్జామినేషన్లో, యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు వచ్చేసి ఇక్కడ అజయ్ మోహన్ సింగ్ బిస్తే అండి. ఇంకొక విషయం, భారతీయ జనతా పార్టీకి చెందినవారు యోగి ఆదిత్యనాథ్. మరో అంశం గమనించాలి, భారతదేశంలో ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాలు 403 ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఎక్కువగా లోకసభ స్థానాలు 80, అది కూడా రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఎక్కువగా రాజ్యసభ స్థానాలు 31 ఉన్న రాష్ట్రం కూడా ఏదండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 13th ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమిట్ అని చెప్పేసి అంటామండి. పిక్కీ అంటారు. పిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటామండి. అంటే భారతదేశంలో వాణిజ్యాన్ని, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయంటే పరిశ్రమల ద్వారా వాణిజ్యం అవుతుంది, దాన్ని చూసుకునే ఒక సమాఖ్యగా చెప్పొచ్చు ఫెడరేషన్ అని చెప్పొచ్చు. ఇది ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటాం. దీనికి అరుణ్ చావ్లా ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఈ సంస్థ చేత 13th పిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమిట్ అనేది నిర్వహించడం జరిగింది న్యూఢిల్లీలో. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాల సదస్సు అంటాం. ఎందుకోసం అంటే ఇప్పుడున్న వాటిలో స్కిల్సే మనకి ఇంపార్టెన్స్ ఉన్నది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అనమాట. మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది కూడా స్కిల్సే ఇప్పుడు ప్రజెంట్ అయితే రానున్న రోజుల్లో అదే మనకి ఇంపార్టెన్స్ కాబోతుంది ఈ సాంకేతిక యుగంలో, ఈ టెక్నాలజికల్ యుగంలో, ఈ ఎరలో. కాబట్టి మినిస్టర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేటువంటి
ధర్మేంద్ర ప్రధాన్ గారి ఈ యొక్క సదస్సును ప్రారంభించడం జరిగింది. ఒక్కోసారి సదస్సులు ప్రారంభించినప్పుడు ఈ సదస్సును ఎవరు ప్రారంభించారు, సదస్సు పేరేం పేరు, సదస్సు ఇతివృత్తం ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది న్యూఢిల్లీలో ప్రారంభించారు, ఒక ప్రపంచవ్యాప్త నైపుణ్యాల సదస్సు. ఇది ఎవరు నిర్వహించారు, పిక్కి. ఇది ఎన్నో సదస్సు, 13వ సదస్సు. దీని యొక్క ఇతివృత్తం ఏది అన్నప్పుడు ఎడ్యుకేషన్ టు ఎంప్లాయబిలిటీ మేకింగ్ ఇట్ హ్యాపెన్ అని అంటే ఎడ్యుకేషన్ అనేది మనకి ఈరోజు ఎలా అయిందంటే ఎంప్లాయబిలిటీ అంటే నిరుద్యోగత అంటే ఉద్యోగం సాధించాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ద్వారా ఉద్యోగం సాధించాలి, ఇది జరగాల్సిన అవసరం ఉంది కూడా అని చెప్పేసి ఒక అర్థంతో ఎడ్యుకేషన్ టు ఎంప్లాయబిలిటీ మేకింగ్ ఇట్ హ్యాపెన్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో నిర్వహించడం అనేది జరిగిందనమాట. ఇది మనకు ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకోసం అంటే ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం ఎన్ఈపి 2020ని మనం అమలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సదస్సు కొంచెం ఇంపార్టెన్స్ అనేది రావడం జరిగింది. మరి ఈ సదస్సును ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరండి, ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ రవీనా టండన్, గతంలో పేరొందినటువంటి ఒక బాలీవుడ్ నటి వీరు రవీనా టండన్ గారు. వివిధ పాత్రలు కూడా వీరు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల వచ్చినటువంటి KGF 2లో కూడా వీరు ఒక పాత్ర ద్వారా మరొకసారి వారు రావడం జరిగిన సినిమాలో వారి రవీనా టండన్ గారు. బాలీవుడ్ నటి వీరు రవీనా టండన్ గారు. మరి మహారాష్ట్ర ప్రభుత్వం అయితే వీరిని వైల్డ్ లైఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా అంటే వన్యప్రాణి సుహృద్భావ రాయవారిగా అంటే మహారాష్ట్ర నిర్వహించే ఏదైతే వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు ఉంటాయో మహారాష్ట్ర వన్యప్రాణి సుహృద్భావ రాయబారి అంటాం తెలుగులో అయితే. సుహృద్భావ రాయబారి అంటే వన్యప్రాణుల రక్షణ గురించి, వన్యప్రాణుల సంరక్షణ గురించి ప్రజలు పౌరుల యొక్క బాధ్యత గురించి వీరు వివరిస్తారు, ప్రచారం చేస్తారు. ఎవరు, రవీనా టండన్. ఇది ఇటీవల వచ్చినటువంటి ఒక రాష్ట్రంలో తీసుకున్న ఒక గొప్ప అపాయింట్మెంట్గా చెప్పవచ్చు అనమాట. అంటే వన్యప్రాణి సంరక్షణ గురించి ఆ రాష్ట్రం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వైల్డ్ లైఫ్ గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ ది మహారాష్ట్రగా లేదా మహారాష్ట్ర వన్యప్రాణి సుహృద్భావ రాయబారి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రవీనా టండన్ గారు నియమితులు కావడం అనేది జరిగింది. అదొక ఇంపార్టెంట్ విషయం అండి. మరి వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి ఈ సందర్భంగా చెప్పాలంటే 1972లో మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా. ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి మనకి ఎవరండి, ఏక్నాథ్ షిండే. ఏక్నాథ్ షిండే అనేవారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అండి. గతంలో మహావికాస్ అగడి పార్టీ ఉండేది. అది అందులో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడం ద్వారా బీజేపీ యొక్క సహాయంతో ఏక్నాథ్ షిండే మరి వీరు ముఖ్యమంత్రి కావడం జరిగింది. వీరు శివసేన పార్టీ ఒక చీలిక పార్టీ నేతగా వీరు ఉన్నారు. అయితే మరి మరో అంశం, మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి మనకు భగత్ సింగ్ కోశ్యారి. మహారాష్ట్ర శాసనసభ ఒక ఇంపార్టెన్స్ అండి. ఎందుకోసం అంటే మహారాష్ట్రలో శాసనసభ స్పీకర్గా పనిచేసిన రాహుల్ నర్వేకర్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ మన న్యూస్లో ఉన్నాడు. భారతదేశంలో ఒక రాష్ట్ర శాసనసభకు అతి చిన్న వయసులో స్పీకర్గా అయిన వారు ఎవరండి, రాహుల్ నర్వేకర్. ఆ నేపథ్యంలో మహారాష్ట్రను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాణిపూర్ టైగర్ రిజర్వ్ అండి, ఇది మనకి బుందేల్ఖండ్ రీజన్లో ఉంటుంది. బుందేల్ఖండ్స్ అంటే ఈ బుందేల్ఖండ్ రీజన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. ఏంటో నిర్ణయం అంటే బుందేల్ఖండ్ రీజన్లో రాణిపూర్ టైగర్ రిజర్వ్ని ఏర్పాటు చేస్తున్నట్లు వాళ్ళ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇది మరి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ దీన్ని ఆమోదించింది అనుకోండి, రాటిఫై చేసింది అనుకోండి, ఏమైతుందంటే దేశంలో 54వ టైగర్ రిజర్వ్ అవుతుంది. ఇప్పుడు అంటే ప్రజెంట్ అయితే మన దేశంలో చివరిసారిగా రాటిఫై చేయబడింది అయితే 52 టైగర్ రిజర్వ్ మనకు రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్. రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది మనకి రాజస్థాన్ రాష్ట్రం ఉంది. 53 టైగర్ రిజర్వ్గా మనకు ప్రకటించబడింది అయితే శ్రీ గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్. ఇది ఇంకా రాటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్ ఇప్పుడు ఏమైతుందంటే 54వ టైగర్ రిజర్వ్గా రాణిపూర్ టైగర్ రిజర్వ్ అనేది రాబోతుంది అన్నమాట. అదొక ఇంపార్టెన్స్ అండి. మన దేశంలో అయితే మొత్తం రామ్సార్ సైట్లు అయితే 75 గుర్తుపెట్టుకోండి. మన దేశంలో ఎక్కువ రామ్సార్ సైట్ ఉన్న రాష్ట్రం 14 అయితే తమిళనాడు, రెండవ స్థానంలో 10 రామ్సార్ సైట్ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. అలాంటి నేపథ్యం 53 టైగర్ రిజర్వ్ అయితే శ్రీ గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్. రాటిఫై చేయబడ్డ టైగర్ రిజర్వ్ ఇటీవల 52వది రామ్గర్ విషధారి రాజస్థాన్. శ్రీ గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్ అయితే ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. రాణిపూర్ టైగర్ రిజర్వ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టయితే
ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ రీజన్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు రావచ్చండి. ఎందుకోసం అంటే చాలాసార్లు మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. ఎక్కడెక్కడ ఉన్నాయి జిమ్ కార్బెట్ ఒక టైగర్ రిజర్వ్ లేదా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. దుధ్వా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ ఎక్కడ కలదంటే అది ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. ఓకేనా, ఇదైతే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జిమ్ కార్బెట్. సో రాణిపూర్ అయితే మనకి ఉత్తరప్రదేశ్. ఐసీఎంఎఫ్ అంటే ఐసీఎంఎఫ్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత అని అర్థం వస్తుంది. ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటామండి. సో మన భారత రాష్ట్రపతి గారైనటువంటి ఒక ఫెసిలిటీ రైట్ భారత రాష్ట్రపతి గారైన ద్రౌపది ముర్ము గారి చేత ఒక హెచ్ఏఎల్ సంస్థ చేత, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ చేత, ఇస్రో భాగస్వామ్యంతో ఈ ఐసీఎంఎఫ్ను ప్రారంభించడం జరిగింది ద్రౌపది ముర్ము చేత, మన భారత రాష్ట్రపతి గారి చేత. ఇది ఎక్కడంటే బెంగళూరులో జరిగింది అనమాట. అంటే ఈ యొక్క సంబంధించినటువంటి రాకెట్స్ సంబంధించినటువంటి ఇంజన్స్ కానివ్వండి, అంటే వివిధ రాకెట్లకు ఇస్రోకి సంబంధించిన రాకెట్లు కానివ్వండి, ఇంజన్లు అంటే ఇక్కడ ఏంటంటే వేగవంతమైనటువంటి ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇంజన్స్ని ఇంజన్లో ఉపయోగించబడి ఈ క్రయోజెనిక్ సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అంటే హైడ్రోజన్ ద్రవ ఆక్సిజన్ మిశ్రమాన్ని మనం క్రయోజెనిక్ ఇంధనంగా పిలుస్తాం. అలాంటి ఇంజన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఐసీఎంఎఫ్ని హెచ్ఏఎల్లో ప్రారంభించడం జరిగింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత. ఐసీఎంఎఫ్ అంటే ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటాం. హెచ్ఏఎల్ అని గుర్తుకొస్తే మనం వెంటనే తేజస్ అనే తేలికపాటి యుద్ధ విమానాన్ని లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసిన సంస్థ కూడా ఎల్సీ అని. అంతేకాకుండా ద్రౌపది ముర్ము గారు బెంగళూరు ఈ పర్యటనలో భాగంగా ఇది ప్రారంభించిన తర్వాత మరి బెంగళూరులో ఏర్పాటు కాబోతున్న జోనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ ఎందుకోసం అంటే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ అంటామండి. మనకి ఇటీవల కాలంలో అంటే ఈ సంవత్సరం 2022-23 కేంద్ర బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఏంటంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ, జాతీయ వైరస్ అధ్యయన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ మహారాష్ట్రలోని పూణేలో ఉంది. దీంతో పాటుగా మరో 5 చోట్ల ఈ యొక్క వైరాలజీ సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ నేపథ్యంలో బెంగళూరులో అంటే సౌత్ జోన్ పరిధిలోకి వస్తున్నటువంటి జోనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇది బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో మరి 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మేరకి పూణేతో పాటు మరో 5 వైరస్ అధ్యయన సంస్థలు నెలకొల్పుతున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటన నేపథ్యంలో సౌత్ జోన్ పరిధిలో, దక్షిణ మండలం పరిధిలో దేశంలో మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు జోనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ అంటే బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నారు. దానికి శంకుస్థాపన చేశారు. దానికి లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్ చేశారు బై ది ద్రౌపది ముర్ము గారు, ద ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా. ఆపరేషన్ సదరన్ రెడీనెస్ అండి. ఇది ఒక సంబంధించినటువంటి నావికా విన్యాసం అండి. ఈ నావికా విన్యాసంలో సీషెల్స్ దేశంతో పాటు అమెరికా అంటే భారతదేశంతో పాటు అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలు కూడా పాల్గొంటున్నాయి. ఇది మన సీషెల్స్ దేశంలోని మరి ఆ రాజధాని మనం విక్టోరియా అంటాం. అక్కడ పోర్ట్ విక్టోరియా అంటే ఓడరేవు దగ్గర సో మనకి ఆపరేషన్ సదరన్ రెడీనెస్ అనేది నిర్వహిస్తున్నారు. నావికా విన్యాసాలు ఆపరేషన్ సదరన్ రెడీనెస్ మరి సముద్ర భద్రత గురించి అండ్ దేశాల భద్రత గురించి. మరి ఇందులో మన భారత నౌక అయినటువంటి ఐఎన్ఎస్ సునన్య అందులో పాల్గొనబోతుందని చెప్పేసి ప్రకటన వచ్చిందనమాట. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఇది ఒక నావికా దళానికి సంబంధించిన విషయం కాబట్టి మనకు ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారైతే అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి. ఎవరండి? అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనేవారు మన ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4ని మనం జాతీయ నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటాం. కాబట్టి ఆపరేషన్ సదరన్ రెడీనెస్ని ఏ దేశం నిర్వహిస్తుందంటే సీషెల్స్ నిర్వహిస్తుంది. ఏ దేశాలు పాల్గొంటున్నాయంటే సీషెల్స్తో పాటు భారత్, అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలు. మన భారత్ నుండి ఇందులో పాల్గొంటున్నటువంటి భారత నౌక పేరు ఏం పేరంటే ఐఎన్ఎస్ సునన్య అండి. ఐఎన్ఎస్ సునన్య. సో వెరీ ఇంపార్టెంట్ విషయాలు. సో మనకి నావికా విన్యాసాలపైన, వైమానిక విన్యాసాలపైన, తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత మిలిటరీ అంటే సైనిక విన్యాసాలపైన మనం ప్రీవియస్ క్లాసెస్లో మన షామిల్ స్టడీ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది విన్యాసాలపైన.
ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రాజేంద్ర కుమార్ అండి. సో మరి రాజేంద్ర కుమార్, సో వీరు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఈఎస్ఐ అంటారు. ఈఎస్ఐ అంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగులు మాట్లాడుకుంటూ ఈఎస్ఐ ఫెసిలిటీ అంట. అంటే ఉద్యోగులకి ఏదైనా సంబంధించిన వైద్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ట్రీట్మెంట్ చేయడమే ఈ యొక్క ఈఎస్ఐ బాధ్యతగా తీసుకుంటుంది. మరి ఇలాంటి ఈఎస్ఐ సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే రాజేంద్ర కుమార్ నియమితులు కావడం జరిగింది. ఈఎస్ఐ అనగా ఎంప్లాయీస్ ఏదండి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్గా పిలుస్తామండి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గా పిలుస్తాం. మరి దీనికి కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరండి? రాజేంద్ర కుమార్. కాబట్టి అపాయింట్మెంట్స్ విషయంలో ఇది ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్గా చెప్పొచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 2018లో ప్రారంభించారండి. ఇది మనకి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం. మరి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక కుటుంబానికి మనకి 5 లక్షల రూపాయల వరకు ఒక హెల్త్ పాలసీ అండి, ఆరోగ్య బీమా కల్పిస్తారు. ఇది మనకు తెలంగాణ రాష్ట్రం కూడా ఇది చేరడం జరిగింది ఆయుష్మాన్ భారత్లో. మరి ఈ ఆయుష్మాన్ భారత్ అభియాన్ కార్యక్రమం అమలు కావడం అనేది ఇప్పుడు ప్రారంభమై 4 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 25, 2022న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఆయుష్మాన్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన విషయంలో అమలు చేసే విషయంలో ఏ రాష్ట్రం ముందంజలో ఉంది అని చెప్పేసి ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏదండి ఉత్తమ పనితీరు కల్పించినటువంటి రాష్ట్రంగా ఒక రాష్ట్రానికి అవార్డు ఇచ్చారని, మరి బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డుని ఏ రాష్ట్రానికి ఇచ్చారంటే అది కేరళ రాష్ట్రానికి ఇచ్చారు. అదే మనకి ఇక్కడ న్యూస్లో ఉండడం అనేది జరిగింది. ఓకేనండి. కాబట్టి మనకి ఇంపార్టెంట్ అండి ఇలాంటి అవార్డ్స్ విషయంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం వచ్చింది 2019లో. ఇటీవల కాలంలో జల్ జీవన్ అనే అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఒక అర్గర్ జల్ సర్టిఫికేషన్ పొందినటువంటి తొలి రాష్ట్రం అయితే గోవా. అట్లా బిట్స్ మనకు వస్తున్న సందర్భం ఉంటుంది. కాబట్టి మరి ఆయుష్మాన్ భారత్ ఏబి అంటే ఆయుష్మాన్ భారత్, పిఎంజేఏవై అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి అంటాం. అదే జన ఆరోగ్య యోజన. మరి జన ఆరోగ్య యోజనలో భాగంగా సో మనకి ఇక్కడ ఈ సెప్టెంబర్ 25, 2022న సో మరి ఈ 4 సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడిన 4 సంవత్సరాలైన సందర్భంగా బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా ఉత్తమ పనితీరు కల్పించిన రాష్ట్రంగా అంటే ఈ యొక్క కార్యక్రమం అమలులో ఉత్తమ పనితీరు కల్పించినటువంటి రాష్ట్రంగా అంటే ఏబి పిఎంజేఏవైలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఉత్తమ పనితీరు కల్పించిన రాష్ట్రంగా అమలు చేయడంలో ఏది ముందంజలో ఉందండి? బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు పొందిన రాష్ట్రం ఏదండి? కేరళ రాష్ట్రం అవార్డు పొందింది. మరి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వచ్చేసి ఎవరండి? మన్సుఖ్ మాండవీయ. సో మన్సుఖ్ మాండవీయ అనేవారు ప్రజెంట్ మరి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయితే వారు హరీష్ రావు గారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయితే విడుదల రజని అండి. ఓకేనా. సో మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఎస్లో విశేషమైన కృషి చేసినటువంటి వారికి 42 అవార్డులు ఇచ్చారు. ఇందులో 2 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఎన్ని సంస్థలకు ఇచ్చారంటే మొత్తం 42 సంస్థలకండి. ఇందులో కొందరు వ్యక్తులు మరి విశ్వవిద్యాలయాలు కలిపి 42 అవార్డులు ఎన్ఎస్ఎస్లో ఉత్తమ పనితీరు 2020-21 సంవత్సరానికి కల్పించిన వారికి ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెన్స్ విషయం ఉందండి. ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సీసీ పైన కూడా అడుగుతున్న సందర్భం ఉంది. లాస్ట్ టైం అయితే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగడం జరిగింది. ఎన్సీసీ అంటే నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అని చెప్పేసి అంట. మరి నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అనే సంస్థ ఎక్కడ కలదు అని అన్నాడు. ఎక్కడ కలదు అంటే ఇది న్యూఢిల్లీలో ప్రధాన కేంద్రం అనేది కలదు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ అంటాం, నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటాం. ఎన్ఎస్ఎస్ అంటే ఏంటంటే నేషనల్ సర్వీస్ స్కీమ్. మరి నేషనల్ సర్వీస్ స్కీమ్కి మరి 2020-21 సంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, ఎన్ఎస్ఎస్ యూనిట్లు అంటాం. అక్కడ మంచి ప్రతిభా పనితీరు వాళ్ళు వివిధ సందర్భంలో చేసిన సేవకు గుర్తింపుగా 42 అవార్డులు అనేది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదకి ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎన్ఎస్ఎస్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ఇంపార్టెంట్ అండి. 1969లో ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ సర్వీస్ స్కీమ్. ఈ స్టూడెంట్స్ని ఇందులో బాధ్యత వహించడం, స్టూడెంట్స్ వివిధ ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ వివిధ కార్యక్రమాలు పారిశుభ్రత కానివ్వండి, వివిధ విషయాల్లో అవగాహన చర్యలు కానీ చేపట్టడం అనేది జరుగుతుంది ఎన్ఎస్ఎస్ ద్వారా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏడీబీ అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియా పసిఫిక్ రీజన్లో ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టు ప్రొవైడ్ ద
14 అండ్ టు ప్రొవైడ్ ద ఫుడ్ సెక్యూరిటీ అంటే పర్టికులర్గా ఆహార భద్రత కల్పించే విషయంలో 14 బిలియన్ల యుఎస్ డాలర్ల సహాయాన్ని అందిస్తున్నట్టు ఏడీబీ ప్రకటించడం జరిగింది. ఇది అంటే అనమాట ఈ మధ్య కాలంలో ఏడీబీ తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా ఇది మన వివిధ పత్రికలు వర్ణిస్తున్న పరిస్థితి అనమాట. కాబట్టి సో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఫుడ్ సెక్యూరిటీ గురించి, ఆహార భద్రత గురించి ఇటీవల కాలంలో 14 బిలియన్ యుఎస్ డాలర్ల సహాయాన్ని హేడిని ప్రకటించినటువంటి ఒక ఆర్థిక సంస్థ ఏది ఏడీబీ అంటే టు ప్రొవైడ్ 14 బిలియన్ US dollar aid for food security in Asia Pacific region by the ADB అండి. ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అంటే ఇక్కడ ఏంటంటే కోవిడ్ సంక్షోభం కానివ్వండి లేదా కోవిడ్ సంక్షోభం తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు కానివ్వండి ఇలాంటి వాటి ద్వారా చాలా దేశాలు కూడా ఇప్పుడు శ్రీలంక ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. మయన్మార్లో అయితే ఒక రకమైనటువంటి అక్కడ ఆర్మీ తిరుగుబాటు కానివ్వండి, థాయిలాండ్లో కూడా అలాంటి పరిస్థితి. ఇలాంటి దేశాల్లో మరి ఇక్కడ ఏంటంటే ఈ 14 బిలియన్ యుఎస్ డాలర్లని 2025 నాటికి ఒక దశల వారీగా ఇస్తూ అక్కడ ఆహార భద్రతని వాళ్ళకి సహాయ చర్యలను కాపాడతారు, అంటే సహాయ చర్యలను చేపడతారు, ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళు ఒక పంట దిగుబడి లేని పరిస్థితి ప్రజెంట్ అయితే శ్రీలంక దేశంలో అలాంటి విషయం అనమాట. ఇది ఆహార ధాన్యాల సరఫరా చేయడానికి ఇది ఏడీబీ చేస్తున్న సహాయం అని చెప్పొచ్చు. మరి ఇలాంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే ఎక్కడుంది దీని ప్రధాన కార్యాలయం అంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఏడీబీ అనేది ఉంది. ప్రజెంట్ అయితే ఏడీబీకి అధ్యక్షుడిగా మసత్సుగు అసకావా ఎవరండి మసత్సుగు అసకావా అనేవారు ఏడీబీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఏడీబీకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి మన భారతీయుడే, అతని పేరు అశోక్ లవాసా అండి. ఎవరండి అశోక్ లవాసా. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఇవ్వండి మనకి సెప్టెంబర్ 29, 2022 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.